సామాన్య మానవాళికి అందుబాటులో ఉండేలాగా చేసిన బోధ ఆధారంగా సంక్షిప్త భగవద్గీతను తెలుగులో రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఇంకా సంక్షిప్తంగా అంటే ర్యాపిడ్ ఫైల్ రూపంలో మీ అందరికీ భగవద్గీత ఫింగర్ టిప్స్ మీద ఉండేలాగా రూపొందించబడినది ఈ కార్యక్రమం. మీరందరూ విని నేర్చుకుని ఆనందిస్తారని ఆశిస్తున్నాం. సుఖం లేదా ఆనందం ఎప్పుడు కలుగుతుంది? సర్వం ఆత్మవశం సుఖం. నీ మీద నీవే ఆధారపడినప్పుడు సుఖం ఏర్పడుతుంది. అజ్ఞానం వల్ల మనిషి భద్రత కోసం దేనిపై ఆధారపడతాడు? అర్ధపురుషార్థం, డబ్బు, ఆస్తి, హోదాపై. కామ పురుషార్థం అంటే ఏమిటి? ఆనందం లేదా వినోదం కోసం బాహ్య వస్తువులపై ఆధారపడ్డాం. పుణ్యం కోసం మనిషి దేనిపై ఆధారపడతాడు? మరణాంతర గతి కోసం సంతానం లేదా వారు చేసే కర్మలపై. నిజమైన మోక్షం అంటే ఏమిటి? అర్ధ కామ ధర్మాలను బాహ్య వస్తువుల్లో కాకుండా నీలోనే పొందడం. జీవన్ముక్తుడు అని ఎవరిని అంటారు? జీవించి ఉండగానే ఇతరులపై ఆధారపడడం మాని తనలో తాను ఆనందాన్ని పొందేవాడు. స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏమిటి? మనసులో కోరికలను వదిలి ఆత్మ ద్వారా ఆత్మలోనే సంతృప్తి చెందడం. స్థితప్రజ్ఞుని లక్షణం ఏమిటి? మనస్సులోని కోరికలను వదిలి ఆత్మ ద్వారా ఆత్మలోనే సంతృప్తి పొందడం.